అండి, రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి కదా. ఈ సందర్భంగా 10th క్లాస్ స్టూడెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పడానికి మనకు సీనియర్ ఎకనామిక్స్ స్టేట్ ఫ్యాకల్టీ శ్రీ ధరణి శ్రీనివాస్ గారు విచ్చేస్తున్నారు. కొన్ని సూచనలు సలహాలు ఇస్తారు, విందామా? నమస్తే అమ్మా. నమస్తే సార్. రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి, చాలా సంతోషం. చాలామంది పిల్లలకి పరీక్షలు అంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది. దానివలన తెలిసిన జవాబులు కూడా సరిగా వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోతారు. అందుకని నేను ఒక 10 పాయింట్లు వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఎగ్జామ్ హాల్కి వీలైనంత ముందుగా, అంటే అరగంట ముందుగా ఎగ్జామ్ హాల్కి చేరుకున్నట్లయితే ఆ టెన్షన్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. రెండవది, పరీక్షకు కావాల్సినటువంటి సామాగ్రిని ఖచ్చితంగా వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని తీసుకొని పోవాలి. అంటే వాళ్ళకి కావాల్సిన పెన్నులు కానీ, ముఖ్యంగా హాల్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు తీసుకుపోయేదానికి ప్లాన్ చేసుకోవాలమ్మా. అదేవిధంగా మూడవ పాయింట్, పరీక్ష రాయబోయే 5 నిమిషాల ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రిలాక్స్గా ఉంటే వాళ్ళు చదివినటువంటి ఆ ఆన్సర్లన్నీ కూడా వాళ్ళు గుర్తొచ్చేదానికి అవకాశం ఉంటుంది, బాగా రాస్తారు. నాలుగవది, ప్రశ్నాపత్రాన్ని 1కి 2 సార్లు వాళ్ళు చదువుకోవాలి. అంటే ఇచ్చినటువంటి వెంటనే క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి దాన్ని రాయకూడదు. 1కి 2 సార్లు జాగ్రత్తగా చదువుకుంటే వాళ్ళకి చదివిన ప్రశ్నలన్నీ కూడా మళ్ళీ గుర్తొచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. 5వ పాయింట్, తెలిసిన ప్రశ్నలకు ముందుగా జవాబు రాయాలి. తెలియని ప్రశ్నలు పక్కన పెట్టి తెలిసిన ప్రశ్నలు ఏదైతే ఉంటాయో వాటికి ముందుగా జవాబులు రాసుకుంటే కొంత టైం మెయింటెనెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 6వ పాయింట్ చూస్తే, ప్రతి ప్రశ్నకు నంబర్ వేసేదానికి ప్రయత్నం. నంబర్ వేసారు లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే నంబర్ లేకుండా వాళ్ళు ఆన్సర్ రాయకూడదు. కాబట్టి నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీని మనసులో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా. 7వ పాయింట్, పరీక్ష రాసేటప్పుడు టైం మెయింటెనెన్స్, అంటే సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ప్రశ్నకు ఎంత సమాధానం రాయాలి, అంటే 2 మార్కుల ప్రశ్న ఉందనుకోండి, దాన్ని 4 మార్కులు సమాధానం రాసేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. దానికి ఎంత కావాలో అంతే వాళ్ళు ప్రజెంట్ చేస్తే వాళ్ళకి టైం మెయింటెనెన్స్ అనేది సరిపోయేదానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా 8వ పాయింట్, వాళ్ళు రాసినటువంటి క్వశ్చన్ పేపర్లో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. అంటే జాగ్రత్తగా వాళ్ళు ముందు ప్లాన్ చేసుకొని రాసుకున్నట్లయితే ఆ ప్రశ్నాపత్రం అనేది కూడా నీట్గా ఉంటుంది. కరెక్షన్ చేసేటప్పుడు కూడా మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా 9వ అంశం ఏంటంటమ్మా, ప్రశ్నను వదిలిపెట్టకుండా వాళ్ళకి తెలిసిన సమాధానాలు రాసేదానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రశ్నలు వదిలిపెట్టడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదమ్మా. అదే చివరి పాయింట్ ఏంటంటే, వాళ్ళు రాసినటువంటి ఆ ప్రశ్నాపత్రంలో జవాబులన్నింటిని కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అంటే ఏంది వాళ్ళు వేసిన ఆ నంబర్ కానీ, అదేవిధంగా రాసిన సమాధానాల్లో రైటా రాంగా, వీటన్నిటిని కూడా వాళ్ళు పాటించినట్లయితే 100కి 150% వాళ్ళు విజయం సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా రాయండి. మన స్కూల్లో జరిగే ఎగ్జామ్స్ లాగానే ఫీల్ అయ్యి హ్యాపీగా రాసుకోండి. కాబట్టి మీ అందరు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి, ఒక మంచి మార్కులు తెచ్చుకోండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్.